భోజనం చేయకూడదని, నేను వచ్చిన మార్గం మళ్ళీ తిరిగి రాకూడదని, వెళ్ళకూడదని ఆయన చెప్పాడు అని అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? నాకు దూత ప్రత్యక్షమయ్యాడు, అదిగో ఆ యొక్క సేవకుని భోజనాన్ని పిలిచిపోమని చెప్పి నాకు చెప్పాడు అని ఏం చేశాడంటే అబద్ధం చెప్పేశాడు. అక్కడ అలాగనే ఉంది కదా, చూడండి 18లో. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, నేను కూడా నీలాంటి సేవకుడనేనాయా బాబు, నేను కూడా నీలాంటి విశ్వాసినే, నీకు అటు చెప్పాడు దేవుడు, మరి నాకెట్ట చెప్పాడు అని చెప్తున్నాడు అనమాట. ఏంటి? అబద్ధం. నీ వంటి ప్రవక్తని నేనును మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానం పుచ్చుకొనుటకై అతన్ని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి భోజనం చేసేసాడు. ఈయన మోసంతో అబద్ధం చెప్పాడు ఆయనకి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఒకసారి ఏదైనా చేయమని చెప్పిన తర్వాత, ఆజ్ఞాపించిన తర్వాత మళ్ళీ వద్దంటే దేవుడే చెప్తాడు ఆయనకి. కొన్నిసార్లు వాక్యంలో మనం చూసినప్పుడు వాళ్ళు పాపముల విషయంలో పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే దేవుడు కోపాన్ని బట్టి చేస్తానని చేయకుండా ఆగిపోయినట్టుగా ఉంటుంది వాక్యంలో. ఎందుకంటే పశ్చాత్తాపడినప్పుడు. అలా కాకుండా ఉంటే దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అదే జరుగుతుంది. ఆ ఒక్క విషయంలో తప్ప ఏదైనా ఆజ్ఞాపించి సెలవిచ్చాడంటే అది తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు ఆయనకి ఆ మాట చెప్పినప్పుడు దేవుడు ముందుగానే ఆయనకి ఈ విధంగా చెప్పాడు కదా, నువ్వు అక్కడ భోజనం చేయకూడదు, నువ్వు వెళ్ళిన మార్గం రాకూడదని ఆయనకి చెప్పేసి పంపించాడు. అట్లయితే రాజు దగ్గరికి వెళ్తాడు కదా. ఈయన అబద్ధం చెప్పాడు. అబద్ధం ద్వారా మోసపరచబడ్డాడు. నాకు చెప్పినప్పుడు ఒకవేళ అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ నాకే చెప్తాడు. ఇప్పుడు నీకు చెప్పినప్పుడు మళ్ళీ ఆ విషయం నాకు కూడా చెప్తాడు ఆయన. వాక్యంలో మనం చూసినప్పుడు మీకు చిన్న సన్నివేశం చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యంలో 9వ అధ్యాయం చూడండి, 10వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 9:10. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేను ఉన్నానను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని తనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఎంట తర్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అదిగో అననీయ అనేటువంటి వాడు ప్రభు యొక్క శిష్యుడు. దేవుడు ఆయన్ని దర్శనంలో మాట్లాడాడు, ప్రభువా నేనున్నాను. వెంటనే చూడండి, ఆయన పరిచర్య చేసేదానికి ఒక క్షణం కూడా ఆలస్యం లేదు. ప్రభువా నేనున్నాను, ఇదిగో నేనున్నాను.
అయితే విను, నేనేం చెప్తున్నానో. తార్సువాడైన పౌలు ఇదిగో పలానా దగ్గర ఉన్నాడు. అననీయ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఈ దర్శనం చూపించింది ఎవరికి? ఆ పౌలుకు కూడా. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అననీయ అనేటువంటి వాడు వెళ్ళి ఆయన మీద చేతులుంచి ప్రార్థించడం ద్వారా ఆయన కళ్ళకున్న పొరలు రాలిపోయాయి. అక్కడ గుర్రం మీద నుంచి వెళ్తున్నప్పుడు అప్పుడు గ్రుడ్డివాడైపోయాడు. ఎందుకనంటే దేవుని పిల్లల్ని హింసించి బాధించేదానికి అధికారపూర్వకంగానే అనేక మందిని చంపించాడు, చెరసాల్లో వేయించాడు. ఆ దినాల్లో, ప్రారంభ దినాల్లో సంఘాన్ని గొప్ప హింస కలిగిన అన్నట్టుగా ఉంటుంది వాక్యంలో. ఇప్పుడు పెద్దగా ఏమున్నాయి? ఇప్పుడు మీరు బయటకు పోతే అవి ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? జెరూసలేములో ఎవరైనా ఉన్నారా? ఒక్కొక్కరు రావడం, భయంకరమైన ఇబ్బందులకు గురి చేయడం. ఎంతమంది చనిపోయినారు ఆ దినాల్లో ప్రభు కొరకు, చల్లాచెదరైపోయినారు. అలాంటి శ్రమలు వచ్చాయి ప్రారంభ దినాల్లో. గొప్ప హింసలు, గొప్ప శ్రమలు నమ్ముకున్నటువంటి బిడ్డలకి. మన జీవితంలో విశ్వాసాన్ని బట్టి మనం ఇప్పుడు కొన్ని పొందుకుంటా ఉన్నాం, కానీ వెలుగుడు ద్వారా వచ్చే శ్రమలు మనకి పెద్దగా ఏం లేవు. అంతకుముందు ఉన్నట్లుగా ఉన్నాయి, ఇప్పుడు ఏమన్నా మనకి. అలాగా దేవుని పిల్లల్ని బాధించినటువంటి వాడు, దేవుని పిల్లల్ని బాధిస్తే దేవుడు చూసుకుంటూ ఉంటాడా? ఆయనకి కింద పడేశాడు, గుర్రం మీద నుంచి కళ్ళు కనబడకుండా చేశాడు. దెబ్బకి దిగిపోయాడు. మహా వెలుగు ద్వారా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన స్వరం విన్నాడు. ఆయన గుడ్డివాడు అయిపోయాడు. గుడ్డివాడు ఇప్పుడు ఏం చేస్తాడు? దేవుడు మరలా ఆయన్ని మార్చి రక్షించి తన పరిచర్యలో వినియోగించుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, తిన్నని దనబడిన వీధి, అక్కడ పౌలు ఉంటాడు పలానా ఇంట్లో. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఆయన గురించి రాయబడి ఉంది, ప్రభువా నేనున్నాను అని ఆయన శిష్యుని. ఎంత మాధుర్యమైన మాటలు ఆ మాటలు. ఆయన అట్లా దర్శనం, ప్రభువా నేనున్నాను, చిత్తగించు, నేనేం చేయాలో చెప్పయ్యా, నీ కొరకు నేను రెడీ. అసలు ఎంత సన్నిహితంగా ఉంటే ఆ స్వరం అప్పటికప్పుడు కనబడుతుంది, కనిపెట్టుకో ఉంటే. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? నువ్వెక్కడున్నావు, నేను ఎక్కడున్నాను? ఆ మాటలు, ఆ రెండు పదాలను బట్టి మనం ఆలోచన చేయాలి. ఆయన నిన్నున్నాను అన్నాడు, ఆయన పరిచర్య కొరకు రెడీగా. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆయన ప్రార్థన చేయించున్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు జరగబోయేదాన్ని దర్శన రూపేణ ఆయనకి తేలిపాటు చేశాడు. జరగబోయే విషయాలు మన జీవితాలు, మన కుటుంబాల్లో దేవుడు మనకు తెలియపరచాలని ప్రార్థన చేయాలి. సమస్యలుంటే తప్పించబడతాం, అవసరాలు ఉంటే ఆయన సాయం చేస్తాడు, కృప చూపుతాడు. ఏది లేకపోతే చోదనలో పడిపోతాం. ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, అననీయాకి చెప్పిన విషయమే పౌలుకు చూపించాడు. అక్కడ పేరు కూడా చెప్పాడు కదా, అననీయ అనేవాడు వస్తున్నాడు, నీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడు, నీకు స్వస్థత కలుగుతుంది. ఈయనకి చెప్పాడు ఆయన గురించి. ఈయన ఏమంటున్నాడంటే అప్పుడు, ప్రభువా ఆయన అలాంటి వాడు కదా, ఇలాంటి వాడు కదా అంటున్నాడు. ఎవరు? ఆయన అననీయ. ఎలాంటి వాడినైనా నేను మార్చివేస్తాను. ఇన్ని ఇబ్బందులు పెట్టాడు కదా మిమ్మల్ని అందరినీ. తన బ్రతుకు జీవితాలన్నింటిలో నా కొరకు శ్రమలు అనుభవించి ఒక పాత్రగా చేసుకుంటున్నాను, నా కొరకు శ్రమలు అనుభవించి ఒక పాత్రగా చేసుకుంటున్నాను. ఇన్ని చేసినాడు కదా చూడు, ప్రతి దినం కూడా నా కొరకు
చచ్చిపోతా బ్రతుకుతున్నట్టుగా ఉంటుంది ఆయన పరిచర్యలో. ఎన్ని హింసలు, ఎన్ని బాధలు పడి ఉంటాడు. అపోస్తలుడైన పౌలు గారు ఒక లిస్ట్ ఉంటుంది, ఎన్ని విధాలుగా ఆయన ఏ స్థలాలు ఎప్పుడెప్పుడు ఇబ్బంది పడ్డాడు అనేది వాక్యంలో. ఏమన్నా ప్రభు విడిచిపెట్టిన శ్రమలు నా శరీరం భరిస్తున్నాను, పొందుతున్నాను అన్నట్టుగా ఉంటుంది. అంతగా హింసింపడినవాడు, బాధింపడినవాడు ప్రతిదినము కూడా పరిచర్యలో. ఒక దగ్గర అయితే కొట్టేశారు, రాళ్ళతో ఈడ్చేసి పడేశారు, చచ్చిపోయినాడని. అలాగా ఈ పత్రికలు, సంఘాలు ఎక్కువ భాగం క్రొత్త నిబంధనలో మొత్తం ఆయన రచించిన పత్రికలే, ఏర్పాటు చేసే సంఘాలే. వాక్యాలను మనం చూసినట్లయితే ఆయనకి దర్శనంలో చూపించాడు పలాని వ్యక్తి వస్తున్నాడని, ఈయనకి చెప్పాడు పలాని వ్యక్తి అని. చూసారా, అలాగ ఉంటుంది కొన్ని పర్యాయాల్లో. మరి దేవుడు చెప్పాడు కదా, ముందుగానే చెప్పాడు కదా, వెళ్ళిన మార్గంలో తిరిగి రాబాక, అక్కడ భోజనం చేయబాక. ఎందుకు? ఆయనకి సమాధానం లేదు వాళ్ళ విషయంలో. అందుకు తినకూడదని, తాగకూడదని కాదు, దేవుడు చెప్పేశాడు ముందుగా. ఇలాగా చివరి దినాల్లో అనేక మంది మనల్ని మోసపరుస్తారు. 2 విషయాలు వాక్యాలు మనం చూడాలి. ఆ మాటలు మన కొరకు చూడండి. 2వ దెస్సలోనికలు రాసిన పత్రిక 2:1 చూడండి. చదవండి. ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పినాడు. అలా మీరు త్వరపడి, అదుగో మీరు త్వరపడి చంచల మనస్కులు, అది ప్రభు దినం వచ్చిందని ఎవడైనా సరే ఇప్పుడే ఆత్మ వలనైనా, మాట వలనైనా కదా, పత్రికల వలనైనా మమ్మల్ని బట్టి మీరు చంచల మనసుకులు కావద్దు. అదే యేసు ప్రభు చెప్పాడు వాక్యంలో. లూకా సువార్త 21వ అధ్యాయం చూడండి, 21:7 నుండి చూడండి. లూకా సువార్త 21. అదేలే 21:7. అప్పుడు నేను చదువుతున్నాను. వారు బోధకుడు, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును అంటే రాకడికి ముందు జరగాల్సినవి. ఇవి జరగబోనని సూచన ఏమని ఆయన అడుగు. ఆయన, మీరు మోసపోకుండా చూసుకొనిడి. వాక్యంలో అన్ని విషయాలు దేవుడు ఎందుకు చెప్పాడంటే నువ్వు మోసపోకుండా చూసుకుని. దేనికి? అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించినని చెప్పుదురు. మీరు వారి వెంబడి వెళ్ళిపోండి అనుందా? మీరు వారి వెంబడి పోకుడి. ఇప్పుడు ఎవరు ఏది చెప్తే అదే. చాలామంది అంతకుముందు కదా, అంతం వచ్చేసింది, ఇంకా ఇంకేం ఇది జరిగిపోద్ది, అది జరిగి చాలామంది 2000 సంవత్సరాలు ఈ మధ్యలో చాలా జరిగాయి, మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు పోయినారు అడ్రస్ లేకుండా. నేను నా పేరుతోనే వస్తారనేది కదా వాక్యంలో చెప్పబడుతూ ఉంది. ఏయో కొన్ని జరిగినంత మాత్రాన అది సత్యం ఎట్లా అయిపోతుంది? ఇక్కడ సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. అక్కడ ఇందాక మనం విన్నామే, ఎట్లాగా జరగాలనేది దేవుని వాక్యంలో దేవుడు చెప్పుంటాడు. అందుకు మీరు చంచల మనస్కులు కావద్దు. ఆ కింద వచనాలు కూడా మీరు చదివితే 2వ అధ్యాయంలో దెస్సలోనికలు రాసిన పత్రికలు
మనం చూసినప్పుడు మనకి కింద వచనం ఉంటుందన్నమాట, ఆ ఎప్పుడు వస్తుంది అనేది. ఇక్కడ ముందుగా ఆయన సూచనలు చెప్తూ ఉన్నాడు అనమాట వాక్యంలో. ఇక్కడ మరియు ఆయన వార్తిట్ల నేను జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగులను, కరువులను తటస్థించును, ఆకాశం మహా భయోత్పాతములు, గొప్ప సూచనలు పుట్టును. మరి ఇక్కడికే వచ్చేసాడని ఉందా? లేదు. ఈ చాలా ఉంది లిస్ట్ ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే కదా. 27 చూడండి. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుడు చూతురు. ఇవి నారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలెత్తుకొనిడి, మీ విడుదల సమీపించుతున్నదనెను. ఇక్కడి నుంచి ఇవన్నీ చదవాల్సినవి అయినా మనం చదువుకుంటే టైం చాలదు. అంటే ఆయన వచ్చే ముందు జరగాల్సినవన్నీ కూడా యాంటీ క్రీస్తు అనేటువంటి వాడు రావాలి. వాడు సంఘము ఎత్తబడినప్పుడు వాడు వస్తాడు. అక్కడ 2లో అపోస్తలుడైన పౌలు దెసలోనికలు చెప్పిన భాగంలో అదే. వానికి ఒక సమయం ఉంది, వాని సమయంలో వాడు వస్తాడు. ఇప్పుడు సంఘం అడ్డగిస్తుంది. అడ్డగించినది సంఘమే, పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తున్నాడు. వాని సొంత సమయంలో వాడు వస్తాడు. అది అక్కడ చెప్పాడు. ఇక్కడ జరగబోయే సూచనలు చెప్పాడనమాట. ఎందుకు మనం అంటున్నామంటే వాక్యంలో అన్నీ చెప్పేస్తున్నాడు ఆయన. నీకేదైనా చెప్పుడనంటే నాకు కూడా అది చెప్పుంటాడు. గబక్కన నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పున్నాడు అని అంటే, లేకపోతే నీ దగ్గర ఇంత డబ్బులు అడుక్కోమన్నాడయ్యా నాకు చెప్పినాడంటే మరి నీకు కూడా చెప్పాలి కదా. అంతే కదా. అననీయాకు చెప్పాడు, చూపించాడు. ఇలాంటి వాడు కదా అంటే నా కొరకు ఎన్ని శ్రమలు అనిపిస్తాడు చెప్పాడు. ఆయనకు కూడా చెప్పాడు, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతడు విడుదల పొందుకుంటాడు అని నేను చూపించానని ఆయన కూడా చెప్పాడు కదా. ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటారు. మీరేంటంటే ఎవరిని పడితే వాళ్ళని అనుసరించుకుంటూ పోతూ ఉంటారు. అలాగా ఉందా వాక్యంలాట? వారి వెంబడి వెళ్ళకుడి అని ఉంటుంది వాక్యంలో. ఏ టైంలో ఏవేవి జరిగించాలని దేవుని వాక్యంలో ఉంటాయి. ఆ విధానంలోనే మనం గ్రహం చేసుకోవాలి. ఇంకా ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎందుకు చెప్పున్నాడు అంటే విశ్వాసులైన వారు కూడా మోసపరచబడతారని. ఏమేమో చెప్తా ఉంటారు. చెప్పినప్పుడు నీకు కూడా ప్రేరేపణ ఉండాలి కదా. నీకు కూడా దేవుని ఆత్మ ద్వారా దేవుడు జ్ఞానం ఇచ్చాడు, సమాధానం ఉండాలి కదా. మనం ఎలాగ నమ్ముతాం? అదే ఇక్కడ జరిగింది. ఇంకొక వచనం చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 1:6-9. అక్కడ ఏం చెప్పాడు చూడండి అపోస్తలుడైన పౌలు గారు. 1:6-9 వరకు చదవాలి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరున్నారు. ఈ కలవరపడిపోయారు వీళ్ళు. అందుకే 3లో ఏమన్నాడు? ఓ అవివేకులైన గలతీయులారా, బుద్ధిహీనులారా, గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? పూర్తిగా లోబడిపోయి కలవరపడ్డారు. భిన్నమైన సువార్త. అందుకు ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళకి, అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక. అంటే సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు యొక్క మరణం, పునరుద్ధానం. ఆయన ఎందుకొరకు వచ్చాడు? ఆయన ఎందుకు చనిపోయినాడు? ఆయన సజీవుడై తిరిగి అసలు ఆయన శరీరధారిగానే రాలేదా అంటే? కొంతమంది ఆయన చనిపోలేదని అంటే
కొంతమంది ఏం చేస్తారంటే ఈ మోషే రాయించిన ధర్మశాస్త్రం కూడా మీరు నెరవేర్చాలి అని అంటే ధర్మశాస్త్రం వల్ల ఎవడైనా రక్షించబడతాడా? ఇలాగా అనేకమైన మాటలు చెప్పడం ద్వారా వాళ్ళు కలవరపడిపోయారు, వేరేగా తిరిగిపోయారు. అంటే రకరకాలుగా మాట్లాడి ఆ మార్గం తప్పించడం అన్నమాట, భిన్నమైన సువార్త. అందుకే ఆయన ఏం చెప్పాడు ఇక్కడ చూడండి, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవునుగాక. మేము ప్రకటించిన ఆ సువార్తను గాక కదా, వేరొక విధంగా ఏదైనా సువార్త అనేది ఉందని చెప్తే, మేము చెప్పినా పరలోకం నుండి వచ్చిన దూతని చెప్పినా వాడు శాపగ్రస్తుడవునుగాక. ఇక లేదు, ఇక ఆ సువార్తల ద్వారా ఆ మాటల ద్వారా రక్షణ రానే రాదు. ప్రభువైన యేసు మీద విశ్వాసం ఉంచకుండా ఉంటే, మనం ఆయన ఎదుట మన పాపంలో ఒప్పుకొనకుండా ఉంటే, పశ్చాత్తాపడకుండా ఉంటే, మారు మనసు పొందకుండా ఉంటే, ఎవరి ద్వారా ఏ సువార్త ద్వారా ఏ మాట నీ పాపం క్షమాపణ కలగదు కలగదు కలగదు. అందుకే మేము వచ్చినా సరే, అది కాదని ఇది చెప్పినా మేమే, పరలోకం నుండి ఒక దూత దిగి వచ్చి చెప్పినా సరే కూడా వాడు శాపగ్రస్తుడు అవుతాడు అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు కలవరపడ్డారు, వేరే విధంగా వాళ్ళు తిరిగిపోయినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. ఆ ప్రవక్తకి ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళిన దారి రాబాక భోజనము చేయబాక అని దేవుడు ముందుగానే చెప్పేశాడు. ఒకవేళ ఏదైనా చేయాలంటే ఆయనే మళ్ళీ ఆయన చెప్తాడు. ఆ బేతేల్లో ఉన్నటువంటి వృద్ధ ప్రవక్త ఏం చేశాడంటే, ఇదిగో నిన్ను ప్రకటించిన ఆ దేవుడు దూతను పంపించి అతని భోజనం తీసుకెళ్ళమన్నాడని చెప్పి అబద్ధము చెప్పాను. మరి నాకు చెప్పలేదు కదా, మరి నీకు చెప్పాడు, నాకు చెప్పలేదు కదా, నీకు ముందే చెప్పినే నువ్వు అక్కడ పోకూడదు, భోజనం చేయకూడదు, వచ్చిన దారికి మళ్ళీ తిరిగి రాకూడదని ముందు నీకు చెప్పాడు కదా. చెప్పి ఆయన మనసు మార్చుకుంటాడు. ఇంకా మనసు మార్చుకుంటాడంటే ఒక్క విషయంలోనే మనసు మార్చుకుంటాడు. పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపడినప్పుడే చేస్తానన్న చేయకుండా యోనా గ్రంథం లెక్క ప్రకారం 40 దినాల్లో మీరు నాశనం అయిపోతారని ప్రకటన చేయమన్నాడు. కానీ అక్కడ జరగలేదు కదా. ఎందుకు? వాళ్ళు పశ్చాత్తాపడ్డారు కాబట్టి. ఆ విషయంలోనైనా కనికరిస్తాడు, లేకపోతే నీకే చెప్తాడు ఆయన. మరి నీకు చెప్పే పంపించినప్పుడు మళ్ళీ ప్రవక్త మాట విని మళ్ళీ నాకు దేవదూత వచ్చి చెప్పాడు, నిన్ను తీసుకువెళ్ళమన్నాడు, ఏ విధంగానంటే ఆయన వెంట వెళ్ళాడు, దేవుని మాట ధిక్కరించాడు, దేవుని ఆజ్ఞ నిరాకరించాడు. భూమి మీద ఉన్నవన్నీ కూడా ఈ సృష్టిలో దేవునికి లోబడి అవి ఏం చేయమంటే అవే చేస్తున్నాయి. వాక్యంలో మనం చూసినప్పుడు కదా, అలా తిమింగలాన్ని మింగమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ తిమింగలం ప్రవక్తను మింగి ఎక్కడికి పోయి స్వార్థ చెప్పాలో అక్కడ గక్కేసింది. సూర్యుడు, చంద్రుడు అవన్నీ కూడా ఆగిపోయాయి ఒక యుద్ధ సమయంలో, శత్రువుల్ని హతమార్చే విషయంలో. అలాగే ఈ పక్షులు కదా, నీవు కోడి కుయ్యకు మునిపే అంత పెందలాడే అబద్ధం చెప్తావు నువ్వు, ఆయన ఎవరు నాకు తెలియదని. నీ కొరకు నేను ఏమైనా చేస్తాను ప్రభువా, నా ప్రాణమైనా పెడతాను ప్రభువా అన్నాడు కదా. ఆయన్ని పట్టుకుపోయిన తర్వాత వెంట వెళ్ళాడు. ఏం జరుగుతుందని చలిమంట కాచుకుంటున్నప్పుడు ఒక చిన్న బిడ్డ అడిగింది. ఈయన కూడా ఆయనతో కూడా ఉన్నట్టు, అబ్బాయి నాకు తెలియదు. అక్కడ చెరలో నుండి ఆయన వైపు చూసినట్టుగా ఉంటుంది లోకాసువార్తలో. ఈయన ఇక్కడ ఉన్నాడు అబద్ధం చెప్పేటప్పుడు, ఆయన అక్కడి నుండి పేతురు వైపు తిరిగి చూసినట్టుగా ఉంటుంది. 3 సార్లు అంత పొద్దుటే అన్ని దినాలు ఆయనతో కూడా ఉండి కదా, ఎన్నో అనుభవాలు కలిగిన వాడుగా ఉండి వ్యక్తిగత జీవితంలో ప్రభువుతో కూడా
అలాగా ఉంటుందండి. ఆ కోడి ఆ టైంకి వస్తుంది. అన్నీ వాక్యాలను చూసినప్పుడు ఇక్కడ అలాగా దేవుని ఆజ్ఞ వ్యతిరేకించి మాట జరిగించకుండా ఉన్నదాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఒక సింహానికి ఆజ్ఞాపించాడు. అది బొబ్బరించుకుంటూ వచ్చి ఆయన తిరిగి భోజనం చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఆయన్ని చీల్చివేసింది అంతే. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదో ఒక విషయం నువ్వు రైట్ కావచ్చు, కానీ మిగిలిన వాక్యం అంతా నువ్వు కరెక్టేనా? మీరందరూ లేకపోతే మనం అందరం కరెక్టేనా? కాదు. ఏదో ఒక విషయంలో మనం కరెక్ట్ అయి ఉండొచ్చు, ఏదో ఒక విషయంలో, కానీ బైబిల్ గ్రంథంలో మిగిలినన్నిటి విషయంలో మనం కరెక్టేనా? కాదు కదా. ధర్మశాస్త్రాన్ని కృపకి తేడా అదే. మనం ఎన్నిసార్లు తప్పిపోయినా బలహీనమైనా దేవుడు కనికరిస్తూ ఉన్నాడు, కృప చూపుతూ ఉన్నాడు. ఇది కృపాకాలం. అప్పుడు అంటే శత్రువు ఒక విషయంలో మనం కరెక్ట్గా గెలిచినప్పటికీ నిలబడి ఆయన బట్టి ఇంకొక విషయంలో అపవాది నిన్ను తప్పించవచ్చు ఇంకొక విధంగా. అలాగుంటుందన్నమాట. కాబట్టి అన్ని విషయాల్లో మనం జయం పొందుకోవాలంటే దేవుని వాక్యానికి లోబడి మనం ప్రార్థించే వారముగా ఉంటేనే మనకు జయం కలుగుతుంది. వాళ్ళే జయపడిన వాళ్ళు, ఆశీర్వదించబడినటువంటి వారు. దేవుడు వాక్యం ఇచ్చాడు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు. అలాగా లోబడి ప్రార్థించేవారుగా ఉంటే ప్రతి దినంలో కూడా మనకు జయమే కలుగుతుంది. ఒక విషయంలో గెలవచ్చు, మిగిలిన అన్నింటిలో ఓడిపోతావు. ఆయన ఒక విషయంలో సక్సెస్ అయ్యాడు. ఆయన వచ్చాడు, పరిచయం చేశాడు, కానీ వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎందుకు? ఇతను మాటలకి మోసపోయి అబద్ధం చెప్పాడు. ఇతడు దేవదూత వచ్చి నాకు ఇలాగ చెప్పాడంటే దేవుడు నీకు చెప్పాడు కదా ముందుగా. నీకు చెప్పినప్పుడు మళ్ళీ నీకే చెప్తాడు కదా పలానా ఇంటికి పొమ్మని. ఈ వాక్యాలన్నీ మనం చూసినప్పుడు ఇలాగా మోసాలు జరుగుతాయి అని దేవుని వాక్యం దేవుడు రాయించి పెట్టాడు. అన్ని విషయాలు మనం తెలుసుకొని ఉండేదాని కొరకే. ఏ టైంలో ఏం జరుగుతుందనేది వాక్యం రాయబడి ఉంది. దేవుని వాక్యాన్ని మనం వింటే, మనం తెలుసుకుంటే, నేర్చుకుంటే ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరం, దేవుని ఆత్మచేత మీరు నడిపింపబడతారు. దేవుని పిల్లమైనటువంటి మనం లేకపోతే అనేక కోణాల్లో నుండి అపవాది శోధనలో మనం చిక్కబడతాం, మోసపరచబడతాం. నీవు యెహోవా మీద తిరుగుబాటు చేశావు, కొంతవరకు కరెక్టే. ఆయన వద్దన్నాడు కదా, అది నువ్వు ఆయన మోసం చేశాడు, అబద్ధం చెప్పింది, వెళ్ళిపోయావు. నేను కూడా నీ వంటి వాడినే, నేనేం తక్కువనేంటి, నేను కూడా ప్రవక్తనే, నేను కూడా నీ వంటి వాడినే. నీ వయసు ఎంత, నా వయసు ఎంత, నేను కూడా సేవకునేరా. ఆయన ఏం చేశాడంటే అబద్ధం చెప్పేశాడు. అది ఓర్వలేక చేశాడు, అసూయతో చేశాడు. పిల్లకాయలు వచ్చి తండ్రికి చెప్పాడు, నాన్న ఇట్లా జరిగిందని. అతను కూడా అక్కడే ఉన్నాడు ఆ ప్రవక్త. ఇలాగ జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. సాతాను అనేక విధాలుగా మనం తప్పిస్తాడు మన పతనానికి. నా ఆజ్ఞను మీరే కాబట్టి ఎదుగో సింహానికి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు బొబ్బరించుకుంటూ వచ్చి ఆయన ఆ ప్రవక్త వెళ్ళిపోతున్నప్పుడు చీల్చేసింది. కానీ అక్కడ వాక్యంలో మీరు గమనించినారో లేదు చూడండి, అక్కడ ఒక చిన్న మాట చదివి నేను ముగిస్తున్నాను. ఇక్కడ చూడండి 24వ వచనంలో, అతడు బయలుదేరి మార్గమును పోచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కలీబరం మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహమును శవం దగ్గర నిలిచి ఉండెను. ఇక్కడ చూడండి 28లో, అతడు పోయి అతని శవము మార్గమందు పడి ఉండుటయు, గాడిదయు సింహమును శవం దగ్గర నిలిచి ఉండుటయు, సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక ఉండుటయు చూచి. అది తిన్నదా? అది సింహానికి దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో అదే చేసింది. ఇందాక చెప్పానే నేను.
సింహమును ఆజ్ఞాపించాడు దేవుడు అతన్ని చీల్చి చంపేయమని చెప్పేసి. తన పని అదే చేసి అక్కడే ఉంది. మరి శవాన్ని, డెడ్ బాడీని తినాలి కదా, చంపినటువంటి వ్యక్తిని తినాలా? లేదు. ఆ గాడిదనన్నా తినాలి కదా, లేదంట, తినలేదంట, మౌనంగా ఉంది. ప్రభువా, నువ్వేవైతే నాకు ఆజ్ఞాపించావో అదే నేను నెరవేర్చాను. ఒక జంతువు చేసింది ఆ పని. దేవుడు ప్రత్యక్షమై నీకు చెప్తా ఉంటే ఇది కూడదయ్యా, ఇది చెయ్యి, అది అట్ట పోబాక అని ప్రత్యక్షమై దేవుని వాక్యం వింటా ఉంటే ఒక దాంట్లో కరెక్ట్ అనుకుంటే ఎట్లా సరిపోతుంది? మిగిలిన దాంట్లో అంతా మనం రాంగే. అట్లా దేవుడు మెప్పించగలుగుతామా? మెప్పించలేము. అయితే జంతువు ఏం చేసింది? క్రూర మృగం. అది చంపుకొని తినాలి, రక్తం త్రాగాలి. ప్రవక్తను అసలు టచ్చే చేయలేదు. ఆయన చంపమన్నాడు, అంతవరకే చేసింది. అది గాడిదనైనా చంపాలా ఆహారం కొరకు, దాన్ని చంపలేదు. చూడండి ఎంత విచిత్రమో. దేవా, నీవేం చెప్పావో అదే చేశానయ్యా, నీ చిత్తము నేను నెరవేర్చాను. ఆ సింహము చంపటం వరకే దేవుడు ఆజ్ఞాపించాడు, అదే చేసింది. చూడండి ఎంత రమ్యమైన మాటలు వాక్యంలో చూసినప్పుడు. సారే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, అన్ని విషయాలు మనకు బోధపరుస్తూ ఉంటాడు. ఎందుకు మన జీవితం నష్టపడుతున్నాం అనేది దేవుని బట్టి అవిధేయులంగా వాక్యానికి లోబడకుండా ఉండడం బట్టి అనేది అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ప్రవక్త అతన్ని మోసం చేశాడు, అబద్ధం చెప్పాడు, దేవుడు చెప్పాడని చెప్పేసి. కాబట్టి లోకంలో అనేక విధాలుగా మనం మోసపరచబడే అవకాశము ఉంది. కాబట్టి మిగిలినవన్నీ మనం చదువుకున్నాం. పరలోకం నుండి ఒక దూతైన మేమైనా సరే వచ్చి చెప్పినా వాడు శాపగ్రస్తుడు అవుతాడు. ఈ స్వార్థ కాక వేరొక స్వార్థగా అని చెప్పాడా? అసలు ఎందుకు? ఒక మాట తీసేసినా ఒక మాట కలుపుకొని మన ఇష్టం చెప్పినా కూడా డేంజరే. దీంట్లో ఈ ఒక అక్షరాన్ని తీసేద్దాం అనే దానికి లేదు. కొన్ని మనకు అనుకూలంగా ఒక అక్షరాన్ని కలుపుకుందానికి లేనే లేదు. అట్లా ఉంటే ఏమవుతుంది? ప్రకటన గ్రంథంలో చివరి భాగంలో చూడండి, ముగిస్తున్నాను. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను 22:18 వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల, కలుపుకోవటం అన్నమాట. ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను. మరలా ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములు ఏదైనా తీసివేసిన ఎడల, ఇందాక కలుపుకోవటం, ఇప్పుడు తీసివేయటం. దేవుడి గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా, అది మేమే కాదు, పరలోకంలో ఒక దూత వచ్చి ఈ స్వార్థ కదరా అబ్బాయా, అదుగో అది అని అంటే వాడు శాపగ్రస్తుడు అవుతాడు, ఆ దూత కూడా శాపగ్రస్తుడు అవుతాడు, మేము కూడా అవుతాం. అది అని చెప్పింది. దీంట్లో ఒక్కటి కూడా తీసేదానికి లేదు, ఒకటితో కలిపేదానికి లేదు, మనకి ఇష్టం వచ్చి చేసేదానికి కాదు. ఈ దేవుని ఊపిరి, దేవుని జీవం, దేవుని వాక్యం, దేవుని మాటలు ఇవి. అట్లా ఎట్లా ఉంటుందో అలాగే దాని క్రమం బట్టి పద్ధతి బట్టి మనం సేవించుకుంటూ సేవ చేయటమే. ఆయన వాక్యానికి విధేయటం కావటం, ప్రార్థించుకోవడం, మనకు జయం అనేది కలుగుతుంది. వాక్యాన్ని బట్టి జ్ఞానం వస్తుంది. ఎందుకు? దేవుడి ఇంట్లో చెప్పాడు కాబట్టి. అన్నీ ఉంటుంటాయి దీంట్లో వాక్యాలు. మనం చూసినప్పుడు అన్నీ ఉన్నాయి దీంట్లో. మనకు తెలియక మనం గ్రహణం చేసుకోక మనం నష్టపడతాం. అన్ని వాక్యాలు చెప్పేసి ఉంటాయి. అందుకే రాజగ్రంథం అని పెద్దలు చెప్తారు. దేవుడు మన కొరకై తన కొద్ది మాటలు దీవించి ఆశించుగా.